ఇవాళ రేపు రాజకీయ నాయకులు మేము ఎన్నిసార్లు గెలిచామని చెప్పని గొప్పగా చెప్తున్న రోజుల్లో ఎన్నిసార్లు గెలిచాం, ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యుల కింద ఉన్నామని చెప్పని కాదు. రంగా గారు కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ భౌతికంగా 37 సంవత్సరాల తర్వాత కూడా స్థానం సంపాదించుకున్నారు. ప్రజా సమస్య ఆయన సమస్య కింద భావించారు కాబట్టి ఇవాళ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన మా మనిషి అని చెప్పని భావిస్తూ ఉన్నారు. ఆయనకి ఒక కులం ఆపాదించి ఆయన ఉన్న పోరాటాన్ని, ఆయన కీర్తిని మనం ఇప్పుడు చిన్నపుచ్చు చేయకూడదు. ఎందుకంటే ఈనాటి కూడా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అది కీర్తి చేసి